ఎస్టీలకు సంబంధించి చూసినప్పుడు 7,932 కోట్లు, ఇవి కూడా ఖర్చు అవుతాయనేటటువంటి గ్యారెంటీ లేదు గతంలో పెట్టినటువంటిది. బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి 12,515 కోట్లు మాత్రమే కేటాయించారు. 4,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు సంవత్సరంలో, గత సంవత్సరంలో కూడా. ఈసారి కూడా అదే, కనీసం కేటాయించినవైనా ఖర్చు పెడతారా లేదా అనేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మైనార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి అది. మైనార్టీలకు సంబంధించింది కానీ 3,768 కోట్లు. రాష్ట్రంలో ఉండే పెద్ద సంఖ్య, ఎక్కువ మంది అసంఘటిత కార్మికులుగా, పేదలుగా, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళగా ఉంటున్నటువంటి వాళ్ళ విద్యాభివృద్ధికి కానీ లేదా సంక్షేమ పథకాలకు కానీ నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడం జరిగింది. వికలాంగులకు సరైనటువంటి నిధులు కేటాయించలేదు, దివ్యాంగులకు. అట్లాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు పెద్దగా లేవు. ఈ రూపంలో చూసినప్పుడు బడ్జెట్కు సంబంధించినటువంటిదంతా కూడా అంకెల గారడీ అనేటటువంటి తప్ప వాటిని అమలు చేసేటటువంటి స్థితి పెద్దగా కనబడడం లేదు.